మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడున్నారు, ఏమైపోయారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నేత అరెస్ట్ అయినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పేర్ని నాని ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అసలు ఏమైపోయారు, ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, భయపడ్డారా, పరారీలో ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఆయన ఎందుకు బయటికి రావడం లేదు, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటికీ ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేయడం లేదు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వాటికి కారణం ఏంటంటే, గతంలో అసలు వైకాపా నేతలకు సంబంధించి ఏదైనా చిన్న అరెస్ట్ జరిగింది అంటే వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అసలు పేర్ని నాని ఏమైపోయారు, మిథున్ రెడ్డి అరెస్టుతో పేర్ని నానిలో భయం మొదలైందా, ఆయన కూడా ఇతర కేసుల్లో అరెస్ట్ అవుతారనేటువంటి భయంతోనే ఆయన ఇప్పుడు అసలు బయటికి రావడం లేదా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వాటి మీద మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి సార్? మీరు చెప్పింది వాస్తవం కృష్ణ గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాం, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడినా సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టుగాను ఆయన ఇంకా మన వాళ్ళ ప్రెస్ మీట్ అవ్వడదో 2వ నిమిషంలోనే ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేవాడు పేర్నని. రకరకాలుగా విమర్శలు, వెటకారాలు, వ్యంగ్యాలు చాలా మాట్లాడేవాడు. సరే 5 సంవత్సరాల పదవి అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఏదన్నా మాట్లాడాలంటే ముందుగా వచ్చి మాట్లాడేది పేర్ని నానే. పేర్ని నానికి ఏంటి ఈ రోజు కూడా అనగా మాజీ మంత్రి అతను ఇంకా ఏదో పిఆర్ మినిస్టర్ లాగా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళం. సరే మాట్లాడతారని మామూలు సహజమే. సరే ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి వారి భార్య మీద వచ్చినటువంటి ఆ రైస్ కుంభకోణం కావచ్చు, అదే గోడౌన్స్ లో బియ్యం అయ్యే విషయంలో కావచ్చు, అప్పుడు పరారయ్యాడు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మాట అన్నాడు. చాలా మానసిక స్థాయి, అంటే మానసికంగా నేను చనిపోయాను, ఇంకా భౌతికంగా నేను ఉన్నప్పటికీ మానసికంగా చనిపోయాను పరిస్థితి. నా భార్యను తీసుకొని ఊరూరా నేను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాను అనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి స్వయంకృతాపరాధం అది చేసుకున్న పని. సరే మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సరే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్రమంగానో లేకపోతే కక్ష ధోరణి చర్యలతోటి కేసులు పెట్టట్లేదని ఒక నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ మొదలు పెట్టాడు. ఆ మధ్యకాలంలో గుడివాడ వెళ్ళి ఆ కార్యకర్త సమావేశంలో ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. రఫా డైలాగులు లేదా సినిమా డైలాగులు మాట్లాడాడు చూసాం. ఆ తర్వాత మళ్ళీ మరి ఇంకొక సమావేశంలో మళ్ళీ అదే మాటలు సమర్థించుకుంటా పెడల్లో సమర్థించుకుంటే నేను అంటే డైరెక్ట్గా పగలే అంటాం తప్ప రాత్రి మాటలు ఎందుకు అంటామని చెప్పేసి మళ్ళీ సమర్థించుకున్నాడు. సరే ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఉన్న రైస్ కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజల్లో ఈ మధ్య విద్వేషం రగిల్చేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులు కావచ్చు, కార్యకర్తల సమావేశంలో ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఆయన మీద కేసు నమోదవడం, ఇవన్నీ కేసులు పెట్టారు. ఆల్రెడీ కేసులు పెట్టారు, ఇవన్నీ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మెతక ప్రభుత్వం అని భావించి రెచ్చిపోయినటువంటి పేర్ని లాంటి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఒకటి చాలా పకడ్బందీగా. సార్ ఏంటి వల్లభనేని వంశీ గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల తర్వాత పేర్ని నానిలో భయం మొదలైందా? అంతకంటే దారుణమైన పరిస్థితి అనుభవిస్తాడు పేర్ని నాని. వల్లభనేని వంశీ కంటే డబల్ ఇతను మాట్లాడిన మాటలు కానీ విధానాలు కానీ అన్నీ కూడా. అంటే కూటమి ప్రభుత్వం అన్ని పకడ్బందీగా పక్క ఆధారాలతోటి సాక్ష్యాలతోటి పెట్టి అక్కడ న్యాయస్థానం ముందు పెడుతుంది. దాంతో అందగాళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అందగాళ్ళు కదా అంతాను, వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే మాట్లాడితే ఈ మధ్యకాలంలో చూడండి కొన్ని కేసులు చూస్తా ఉంటే లిక్కర్ స్కామ్ చూడొచ్చు, కేసులు చూస్తాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఎక్కడో శ్రీలంక పారిపోవడానికి ఎక్కడో ప్రయత్నం చేసినట్టుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం మనం చూసాం. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి డెన్స్ అన్ని కూడా అక్కడ ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు డెన్స్, రకరకాల డెన్లో ఉన్నట్టుగా చూసాం. నేను అనుకోవడం ఇంకా మిథున్ రెడ్డి లాంటి వ్యక్తే అరెస్ట్ అయ్యాడు, నా పరిస్థితి ఏంటి అన్న భయంతో ఆయన ఏమన్నా శ్రీలంక ఎక్కడికన్నా పారిపోయాడా ఏంటని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అందుబాటులో ఉండేది మామూలుగా దుబాయ్ అంటేనే మళ్ళీ డెన్లో ఉండాలి, అక్కడ అపార్ట్మెంట్లతో సహా అన్ని వివరాలన్నీ వచ్చేసినాయి, ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నారో ఏంటో అన్ని చెప్పేసి. దానికంటే శ్రీలంక అయితే కొంచెం బెస్ట్, 2 రకాలుగా ఒక ఎంజాయ్మెంట్ చేయొచ్చు, క్యాష్ని ఆడుకోవచ్చు,
ఈ రకాలుగా దాక్కోవచ్చని. శ్రీలంక పారిపోయాడేమో నేను అనట్లా ఆ మాట, వస్తున్న వార్తలో. ఓకే, అంటే శ్రీలంక అయితే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. విలాసాలన్నీ ఒకవేళ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పర్వాలేదు వచ్చి అంటే వెంటనే బయటికి వచ్చేయచ్చు, అనుకూలంగా ఉంటది ఓకే అనేటువంటిది. అంటే ఈ నాని, గుడివాడ నాని గురించి ఈ బందర్ నాని ఎలా మాట్లాడేవాడు తెలుసు కదా. బందర్లో మనకి గుడివాడలో చూసినటువంటి క్యాష్ మనకు గుర్తుంది కదా, ఆ కేసు కూడా ఉంది ఆల్రెడీ అక్కడ. ఓకే, మాట్లాడితే ఆ నాని గురించి ఈ నాని పొగుడుతూ ఉంటాడు ఏంటో చాలా విచిత్రంగా. వీళ్ళిద్దరు ఏదో జయలలిత శశికళ లాగా. వాళ్ళ బంధం ఏంటో మాకు అర్థం కాని బంధం. నాని వస్తాడు, ఆరోగ్యం బాగు చేసుకుని 2 నెలలు 3 నెలల్లో బయటకు వస్తాడు, ఒకళ్ళ సంగతి చూస్తాడు అని ఆయన గురించి, ఆ నాని గురించి ఈయన చెప్తాడు. ఈ బందరో నాని గుడివాడ నాని సంబంధం ఏంటో మనకు తెలియదు. నేను అనుకోవడం ఈ అలవాటు పడి ఉన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే ఏదో రకంగా కేసు పెట్టి లాక్కొస్తారో తప్పదో అనే భయంతో కొంతమంది సోషల్ మీడియాలో అక్కడ మాట్లాడతాం ఏంటంటే, మా బందర్ నాని గారు ఈరోజు పేపర్లో కూడా వచ్చిందండి, బందర్ నాని గారు కనిపించట్లేదు అని. వాళ్ళందరికీ అనుమానం అంటే విదేశాలు పారిపోయి ఉంటాడు సైలెంట్ గా. ఆ పీక్ మీద దాకా వచ్చిన తర్వాత ఆయన ఉంటారు పాస్పోర్ట్ సీజ్ చేసే వరకును, లుక్అవుట్ నోటీసులు వచ్చే వరకు ఉండడం ఎందుకు, ముందే తప్పించుకుంటాం బెస్ట్ కదా, మళ్ళీ కేసు చల్లారిన తర్వాత మళ్ళీ రావచ్చు అనేటువంటి భావంతో శ్రీలంక పారిపోయాడు అని చెప్పేసి వార్తలు ఎక్కడెక్కడ రాస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అన్నది పోలీసులు చూసుకుంటారంట. నేను ఏమన్నానంటే, అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చి మాట్లాడేవాను, లేకపోతే అధికారం కోల్పోయిన తర్వాత కూడా మనల్ని ఏం చేయరు కదా ఈ ప్రభుత్వం అనేటువంటి భావంతో ఇప్పటికీ ఆ నోటు దృశ్యం చూసారా. మాట చాలా వాల్యూ కృష్ణ గారు. రాజకీయాల్లో మరీ ముఖ్యం, భాష చాలా ముఖ్యం, మాట ముఖ్యం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అదేదో రెచ్చగొట్టే విధంగానో లేకపోతే ఏళ్ళలో కేకలో వస్తున్నాయి కదా అని చెప్పేసి మాట్లాడేస్తే ఏమవుద్దంటే దాన్ని కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ రోజు పేరుని ఎదుర్కొంటున్న కేసు అటువంటి కేసే. అతనితో పాటు ఎందుకంటే కొడాలి అనేది ఆరోగ్యరీత్యా ఏదో మొదలు బెల్ట్ పట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు. బెల్ట్ ఎప్పుడు ఇప్పుతాడో తెలీదు. ఓ పక్క నుంచి మిగతా వాళ్ళందరూ అంటే ఒకటి ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ కన్నబాబు గారు జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడే పార్టీ అని ఆ పార్టీలో ఉన్నాడు అనుకో తర్వాత విషయం. ఆ జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడతా మధ్యలో అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఓకే, అంటే వల్లభనేని వంశీ గారు ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత కొన్ని కేసులు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. అలా ఇప్పుడు పేరు నాని కూడా భయపడుతున్నాడా? నేను ఒక కేసులో లోపలికి వెళ్ళిన తర్వాత నా మీద ఇతర కేసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, నేను ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదనే భయం అయితే పేరు నాని గురించి మీకు తెలీదు. బందర్లో స్థానికంగా ఉన్న ప్రజలు అడిగితే చెప్తారు, అత్యంత పిరికి వ్యక్తి. ఓకే, అత్యంత పిరికి వ్యక్తి. ఎలా డాంబికి ఎలా చెప్తాడు, ఏదో సినిమాలో బ్రహ్మాండం అంటాడు చూసారా, వణుకుతుంది చెయ్యి కాదు గన్ అంటాడు. అలా కూడా కాదు, వణుకుతుంది చెయ్యి కాదు గన్ అంటాడు బ్రహ్మానందం. అలాగా ఆ డైలాగులు వేసేటువంటి ఒక కామెడీ ఆర్టిస్ట్ పేరునని. అతను ఏంటంటే వాళ్ళ తండ్రి పేరుని కృష్ణమూర్తి గారికి ఉన్నటువంటి ఒక మంచి పేరు విధానంతో రాజకీయాల్లోకి వచ్చాడే కానీ నిజమైన పొలిటీషియన్ కాదు అతను. పొలిటికల్ కాదు. అతని గురించి చెప్పాలంటే బందర్ పరిసర ప్రాంతాల్లో బాగా చెప్తారు. అతనితో పాటు అతని కొడుకు ఆడో చిన్న కామెడీ ఆర్టిస్టు. అక్కడే ఆ బందర్ కోనేరు సెంటర్లోనే అక్కడక్కడే కామెడీలు చేస్తా తిరుగుతారు తప్ప వీళ్ళు ఏదో స్టేట్ నాయకుల్లో ఊహించేసుకుంటారు. నేను ఏమంటానంటే ఖచ్చితంగా పేరు నానికి అతి త్వరలో ఉన్న లిస్టు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అనంతబాబుది పరిస్థితి అలాగే ఉంది, ఎమ్మెల్సీ అనంతబాబుది లైన్ లో ఉంది. తర్వాత ఎంపీ గారిది ఆ కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు, ఆ కేసులో అవినాష్ రెడ్డి గారిది ఆయన సీరియల్లో ఉన్నాడు. ఈ సీరియల్లో నాదే ముందు వచ్చేస్తుందేమో అని భయంతో ఈ రోజు పేర్నాని గారి పరిస్థితి. అందుకని ఎక్కడ దాక్కోలో అర్థం అవ్వక పాపం మొన్నటిదాకా అయితే బందర్లో కొంతమంది దాచే వ్యక్తులు ఉన్నారు. అతనికి వేరే పార్టీ వ్యక్తులైనా కూడా ఈయన మీద కుటుంబంతో అభిమానంతో దాచే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. నిన్ను దాస్తే మాకు వస్తుంది మచ్చ అనేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత పారిపోవాల్సిన పరిస్థితి. నేను ఖచ్చితంగా ఎక్కడ పారిపోయినా తీసుకొస్తాను, నేను కాదనట్లేదు. కానీ ఏదేమైనా డాంబికాయలు మాట్లాడి మీసాలు మెలేసి తొడలు కొట్టేసేటువంటి మాటల్లో మాట్లాడేసి కార్యకర్తలు రెచ్చగొట్టేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ భార్యతో సహా కేసులు ఉన్నాయి రైస్ కేసుల్లో. దాంతోపాటు ఈ విధంగా సమాజంలో విద్వేషాలు రగిల్చేటువంటి కేసులు ఇవన్నీతోటి పేరు నాని కూడా వీళ్ళందరూ ఒకటే కృష్ణ గారు మీరు చూడండి 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఈ సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఒక్కడ బయట ఉండడం. ఓకే, అందరూ జైల్లో ఉండవలసిందే. ఏ జైలు ఎవరు సెలెక్ట్ చేసుకో వాళ్ళ కూడా జైలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఏ జైలు ఎవరో సెలెక్ట్ చేసుకోవాలి వెళ్ళాలి ఇంకంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.